నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. మరి ఏ ధైర్యంతో ఇంటి అడ్రస్ ఇచ్చాడో తెలియదు కానీ మారుతి గారు మళ్ళీ ఆ ఏఎంబీలో చూసిన మాస్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి కొడతారన్న. నిజంగా చెప్తున్నాను, ఆదిపురుషు చూసినప్పుడు ఓం రావుత్కు నేల లాగించి కొడతానన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి కొట్టాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక అభిమానిగా ఎంత బాధ చేస్తుందో. ఆయన లుక్లో చూపించాడు సినిమాని ఏ విధంగా ఉంటుందో. మారుతి గారు ఆర్ఆర్ కామెడీ అంటే బాగా పండిస్తారు. సరే పోనీ రికార్డులు బ్లాక్ బస్టర్లు అవ్వకపోయినా మనం చూసినంత విధంగా బోరు కొట్టదు అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, తగలేడు అన్న సినిమాని. యావరేజ్ అంత, కేవలం ఆయన లుక్స్, ఆయన యాటిట్యూడ్, యాక్టింగ్, ఆ ముగ్గురు హీరోలు పెట్టాడు. ముగ్గురు హీరోలు కథకు సంబంధం లేదు. కాకపోతే ఓకే, ప్రభాస్ గారిని రొమాంటిక్గా చూపించాలి, రొమాంటిక్గా చేయాలి అన్న దృష్టిలో తీసుకుంటే ఫస్ట్ హాఫ్ వర్తే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాట్ వర్త్ అన్న. మళ్ళీ టికెట్ 450 ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనే సినిమా. పబ్లిక్కే చెప్తున్నాను, ప్రభాస్ కోసం అయితే యావరేజ్ అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న, అంతేనా? థ్యాంక్ యూ. ముసల్ ఫైట్ అన్న, అది చెప్తున్నాను చూడన్నా, మనకే బాల సినిమాలు ఎటువంటివి చూస్తాం, ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చూసాం, అంతే. ఒకటే మాట, ఏదైనా హీరోయిన్లు ముగ్గురు పెట్టారు కదా, ముగ్గురిని పెట్టినప్పుడు ఏంటంటే ప్రభాస్ గారి కోసం పెట్టారు. కేవలం ఆయన రొమాంటిక్గా చూపించాలో, కామెడీ టైమింగ్తో చూపించాలన్నాడు. కానీ సినిమా వరకు అయితే స్టోరీ మైనస్ అన్న. స్టోరీ మైనస్, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్క్రీన్ ప్లే లేదు. అంటే ఏదో ప్రభాస్ ఉన్నాడు, ఆయన యాటిట్యూడ్, ఆయన నమ్ముకుని తీసేస్తే సినిమా హిట్ ఆడద్దు అనుకున్నాడు. అలాగే ఆదిపురుషు అయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ఆదిపురుషు కొంచెం బెటర్ అంతే. ఆయన ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, ఆయన టైమింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే రేటింగ్ వరకు చూసుకుంటే, రేటింగ్ అడగొద్దాను, ఒక అభిమానిగా నేను రేటింగ్లు ఇచ్చి ప్రభాస్ని కింద పరచలేను. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. అంటే మనం చూసి ఒక రివ్యూర్గా అవతలలో కూడా మన రివ్యూ నమ్ముతారు కదా కొంతమంది. సినిమా ఉన్నట్టే చెప్తుంది, నీ ఫ్యాన్గా కదా ఏది చెప్పట్లేదు, ఫ్యాన్గా. ఎందుకంటే ఇక్కడ నీ ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం, ఒక జెన్యున్గా రివ్యూ సినిమా కోసం చెప్తున్నాను. ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అంటే కేవలం ప్రభాస్ అన్న యాక్టింగ్ ప్రభాస్ అన్న బ్రాండ్ని నమ్ముకుని ఈ సినిమాని తీస్తాడు మారుతి. విశ్వప్రసాద్ గారు ఖర్చులు ఎక్కడ వెనకాల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు. ముగ్గురు హీరోయిన్లు కథకు అవసరం లేదు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఆయన ఏదో ప్రభాస్ గారికి ఒక్కొక్క టైంలో ఒక కామెడీ, రొమాంటిక్ చూపించాలనుకున్నా చూపించారు, ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్లో, ఓకే. కానీ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా డిసప్పాయింట్ చేశాడు మారుతి. అంటే సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసు, ఓరి అమ్మ ఒక్క ప్రభాస్ సినిమా ఇంతలా సాగదీస్తారా అని జనాలే షాక్ అవుతున్నారు. ఒక ఫ్యాన్గా నేనే షాక్ అవుతున్నాను. కంప్లీట్గా కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఏదైతే మనం రెబల్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కామెడీ టైం వరకు వాడుకున్నారు. కానీ ఆయన స్టార్ట్ డౌన్ వాడేసి ఓ హై బడ్జెట్ తీసుకుందాం అన్నట్టు తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. అది కంప్లీట్గా మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన యాక్టింగ్ ఒకటి, ఆయన కామెడీ టైమింగ్. హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక ఎమోషన్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టేది చెప్పుకోవచ్చు. అది కాకుండా చెప్పుకోవడం పెద్దగా ఏం లేదు. ఒక సాంగ్స్ కూడా ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అన్నెసరిగా సాంగ్స్ ఎరికించారు. ఇదైతే ఆ 3 హీరోయిన్స్ కూడా అన్నెసరి, అసలు వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు. ఏదో సైడ్ క్యాండ్ పెట్టుకున్నారు తప్ప అసలు వాళ్ళకి 1% కూడా ఇంపార్టెంట్ లేదు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఇరికించాలి, కమర్షియల్గా ఇరికించాలని తప్ప సినిమాలో ఏది లేదు. అండ్ కంప్లీట్గా అంటే కింద హెవీ కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి 100% డిజాస్టర్ అవుతాయి. క్రొకడైల్ ఫైట్ అయితే చాలా బాగుంది, గ్రాఫిక్స్ కొంచెం బాగా చేశాడు. మారుతి గారు ఇంటి అడ్రస్ ఇచ్చిండు. నేను అనుకోండి ఇంటి అడ్రస్ ఇస్తే ఏదో ఉంటుంది కదా అనుకుంటే సినిమాలో ఏమీ లేదు భయ్యా. మారుతి గారు మీరు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసుకోండి, చాలా మంది ఫ్యాన్స్ ఇంటికి వస్తారు. లేకపోతే నిజంగా ఏదో ఏడుస్తుంటే నిజంగా ఏదో సినిమాలో ఏదో గట్టిదే ఉండదా నేను అనుకున్నాను. కానీ సినిమాలో అయితే ఏమీ లేదు. ఆ రోజున వేడిసిన ఏడుపు కూడా థియేటర్ జనాలు తప్పించుకోవడానికి ఏడ్చామని నేను అనుకుంటున్నాను. మారుతి గారు, మా ప్రభాస్ అన్న లిప్ లాంటి వాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ఇది చేయడు. కానీ ఆయన నమ్ముకుంటే మాత్రం ప్రాణం పెడతాడు. మారుతి గారు ఆయన మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి, మీకు ప్రాణం పెట్టింది కాబట్టి మీతో సినిమా తీసిండు. మీరు అలాంటప్పుడు ఆయనకి ఎలాంటి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, మీరు ఎలాంటి హిట్ ఇవ్వాలి. ఏమీ లేని డైరెక్టర్లు ప్రభాస్ గారితో సినిమా తీయాలనేసి క్యూ కడుతున్నారు. అక్కడ
మీకన్నా పెద్ద ఇట్లు ఇచ్చిన డైరెక్టర్ క్యూ కడుతున్నారు ప్రభాస్ అంతా సినిమా తీయాలంటే. కానీ మాకే తెలియదు ప్రభాస్ అని నీతో ఎందుకు సినిమా ఒప్పుకున్నాడో. మారుతి గారితో ఒప్పుకున్నాడు అంటే ఏదో సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒప్పుకుంటాడు. ఏదో కంటెంట్ ఉంది సినిమా ఒప్పుకున్నాడు అంటే ప్రభాస్ అని ఒప్పుకున్నాడు, ఏదో కంటెంట్ ఉంది. ప్రభాస్ అని ఎప్పుడు ఫ్యాన్స్ని ఉత్సాహం చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడు నిరాశపరచని చూడు. కానీ ఒప్పుకున్నందుకైనా మీరు ఏం చేశారు? సినిమాలో ఏముంది? కొన్ని పలానా స్టోరీ ఓకే, చిన్న లైన్ పట్టుకుని వచ్చి మీరు ప్రభాస్ గారు చెప్పుంటారు, ఏమీ లేదు. నాన్నమ్మని మనవడు కాపాడాలి, మనవడు నాన్నమ్మని కాపాడాలి ఒక చిన్న స్క్రిప్ట్ చెప్పుంటారు. దానికి మా ప్రభాస్ అన్న స్క్రిప్ట్ బాగుందని చెప్పి ఓకే చేసినందుకు మీరు 3 సంవత్సరాలు వెయిట్ చేసుకొని ప్రభాస్ అన్న ఆ రోజు ఆర్ఎఫ్ఎన్స్ ఈవెంట్లో ఒక మాట చెప్పిండు, భయ్యా నువ్వు ఎలా రాసావు ఈ క్లైమాక్స్ సీన్ అనేసి. అసలు ఏమీ లేదు భయ్య సినిమాకి చెప్తున్నాను కదా, క్లైమాక్స్ కదా ఏం కదా సినిమాలో ప్రభాస్ అన్నని ఓడికోలు ఆపాడు మారుతి గారు.